కుంభమేళకు ఒకసారి వెళితే 4 కుంభమేళాలకు ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుందా? ఈ కుంభమేళ చరిత్ర ఏమిటో తెలియజేస్తారా? కుంభమేళ కుంభరాశికి సంబంధించిన సంచారం, అలాగే మకర, మేష, సింహరాశులలో సూర్య సంచారం, గురు సంచారం, వీటితో ఏర్పడి ఉన్నటువంటి విశేషమైనటువంటి కాలం. కుంభము అనగా కలశము. దేవదానవులు అమృతం కోసం చేసిన ప్రయత్నంలో ధన్వంతరి ఒక కలశములో, కుంభములో అమృతాన్ని చేతబుచ్చుకొని విష్ణు స్వరూపమే, అవతార అంశస్వరూపమే ఆ పాల కడలిలో నుంచి ఆవిర్భవించినట్లుగా శ్రీమద్భాగవతం వివరిస్తుంది. అలా ఆ అమృతాన్ని దేవతలకు అందించేటటువంటి క్రమంలో 4 బిందువులు ఈ లోకంలో వెదజల్లబడినట్లుగా ఈ గ్రంథమే తెలియజేస్తుంది. అయితే ప్రధానమైనటువంటి మూల భాగవతంలో ఈ వెదజల్లబడిన అంశాలు లేవు, కనబడవు. స్థానిక స్థల పురాణాలుగా స్వీకరించే ఈ ఉపవృత్తాంతాలలో ఈ 4 చోట్లు ఏమిటి, స్థలాలు ఏమిటి అంటే ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఈ క్షేత్రాలలో ఈ అమృత బిందువులు పడిన కారణం చేత ఈ క్షేత్రాలలో ఉండేటటువంటి నదీ సంగమాలలో స్నానాలు చేయాలి, పుణ్య స్నానాలు చేయాలి. ఒక చోటికి వెళితే అంటే ప్రయాగరాజ క్షేత్రంలో స్నానం చేసిన అనంతరం హరిద్వార్కి వెళ్ళాలి, ఉజ్జయినికి వెళ్ళాలి, నాసిక్కి వెళ్ళాలి. ఇలాంటి నియమాలు లేవు. శరీరం సహకరించిన కాలం, సహకరించిన సందర్భం అనుసరించి యథాశక్తి వెళ్ళాలి అని మాత్రమే ఉన్నది. కానీ ఒక బంధనపూర్వకంగా తప్పనిసరి ఏ శాస్త్రము చెప్పదు. పుష్కరాలలో కూడా ఒకసారి ఒక పుష్కరానికి వెళితే 12 పుష్కరాలు చెయ్యాలి. ఏదో ఒక ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగానికి వెళితే 18 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు చూడాలి. అలాగే ఒక శక్తి క్షేత్రానికి వెళితే 18 శక్తి క్షేత్రాలు చూడాలి. ఒక ఆరామానికి వెళితే పంచారామాలు చూడాలి. ఒక వేణుమాధవ క్షేత్రానికి వెళితే పంచబిందు మాధవ క్షేత్రాలను చూడాలి. ఇలాంటివన్నీ కూడా శాస్త్రాలలో లేని విషయాలు. చేతనైనప్పుడు ఒక కుంభమేళాకి వెళ్ళాం, స్నానం చేశాం, దానం చేశాం, ఇంటికి వచ్చేశాం, ధర్మబద్ధంగా జీవితం గడుపుతున్నాం. తమ ఇంటిలో అగ్నిహోత్రాన్ని పూజిస్తూ, తల్లిని తండ్రిని గౌరవిస్తూ, ఇల్లాలు పిల్లలు అతిథి అభ్యాగతులతో ప్రవరుడు పరమానందంగా ఉండేవాడు అని మనకు కావ్య ప్రపంచం వర్ణిస్తుంది. వచ్చిన ఒకానొక అతిథి నేను అనేక దివ్యక్షేత్రాలు చూశాను అంటూ ప్రలోభపరచడంతో నేను కూడా ఎక్కడికైనా వెళితే బాగుండునేమో అనే ఆలోచన కలిగింది. ప్రదోష సమయానికి తిరిగి ఇంటికి చేరుకోవాలి. ప్రవరుడి జీవన విధానాన్ని మనం మనుచరిత్రలో స్మరిస్తే ఇల్లే స్వర్గసీమ. ఇల్లాలు పిల్లలు భర్త అమ్మ నాన్న కుటుంబం ఇదే సమస్త ధర్మాలకు ఆలవాలం. దేహమే దేవాలయం అనే ధర్మాన్ని మనం గుర్తించాలి. ఏ తర్వాత సమాధానం ఏమిటి అంటే ఒక కుంభమేళాకు వెళ్ళిన వాళ్ళు మిగతా అన్ని కుంభమేళాలకు వెళ్ళాలి అనేటటువంటి చట్టం ఎక్కడా లేదు.